కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ సంస్కరణలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్టీలో ఉన్న 5 స్లాబులను తగ్గించి 2కి కుదించారు. దాంతో చాలా వస్తువులపై పన్ను భారం తగ్గనుంది. అన్ని స్లాబులను తీసేసి కేవలం 5%, 18% స్లాబులు మాత్రమే ఉంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆరోగ్య బీమా, పలు స్టేషనరీ వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఔషధాలపై 12% నుంచి 5%కి జీఎస్టీ తగ్గించారు. దాంతో ఔషధాల విలువ కూడా చాలా వరకు తగ్గనుంది. కుట్టు మిషన్లు, విడిభాగాలు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, అన్ని రకాల డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్ళజోళ్ళు, ట్రాక్టర్ టైర్స్, వాటి విడిభాగాలు, కొన్ని రకాల బయో పెస్టిసైడ్స్పై కేంద్రం జీఎస్టీను తగ్గించింది. దాంతో వీటిపై ప్రస్తుతం 5% మాత్రమే జీఎస్టీ వసూలు చేస్తున్నారు. వీటితో పాటు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, స్ప్రింక్లర్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్ మెషిన్స్, హెయిర్ ఆయిల్స్, షాంపూ, టూత్ పేస్ట్, థర్మామీటర్స్పై కూడా 5% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇక ఎల్పీజీ, సిఎన్జీ కార్లు, డీజిల్ కార్లు, 3 వీలర్స్ వాహనాలతో పాటు 350cc కంటే తక్కువ బైకులపై 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ గూడ్స్, ఏసీలు, మానిటర్స్, ప్రాజెక్టర్స్, వాషింగ్ మెషిన్స్పై కూడా ట్యాక్స్ తగ్గింది. కేవలం 18% వసూలు చేస్తున్నారు. ఇది దేశ ప్రజలకు ఇచ్చే దసరా కానుకని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.